జ్యూరిస్డిక్షన్ లేకుండా రాజధాని ఏడన్నా ఉంటుందా? జ్యూరిస్డిక్షన్తో రాజధాని పెడితే అప్పుడు దాంట్లో నువ్వు ఒక ఇది ఇస్తారు, హోంశాఖ నుంచి పోస్టల్ శాఖకి వెళ్తుంది, కమ్యూనికేషన్ శాఖకి సపరేట్గా ఒక ఇవన్నీ ఇస్తారు. అసలు జ్యూరిస్డిక్షన్ అసెంబ్లీలో చర్చ జరగకపోవడం ఏంటండి? జ్యూరిస్డిక్షన్ చర్చ జరగకుండా అసెంబ్లీ ఎందుకు ఇంకది ఒకరిని జగన్ తిట్టడానికి మీటింగ్లు? అది జరగాల్సింది అది కదా. అవును. సరే, రేపొద్దున ఏ బిల్లు అయినా సరే మండలికి పంపించకుండా ఇలా తీర్మానం చేసి కేంద్రానికి పంపించేయచ్చా? ఇది బిల్లు కాదండి, తీర్మానం అంతే. బిల్లు అంటే 2 చోట్ల ఉండాలి, గవర్నర్ ఆమోదం ఉండాలి. తీర్మానం అవసరం లేదా? తీర్మానాలకైతే అవసరం లేదు. తీర్మానం అనేటటువంటిది రొటీన్. ఇంతకుముందు నేను చెప్పినట్టు రాష్ట్ర విభజన చేయడానికి వీల్లేదు, తీర్మానం చేసి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా అవసరం లేదా? అక్కర్లేదు, ఎంతమంది ఉంటే సభలో ఉన్నోట్లందరికీ మెజారిటీ ఉంటే చాలు కదా. అది దాంట్లో రూల్ ఏం లేదు. అది మరి అప్పుడు ఏకపక్ష తీర్మానం అవుదా? దీన్ని ఏకగ్రీవ తీర్మానం అంటారు, ఏకపక్షం అంటారు. రాకపోతే వాళ్ళ కర్మ, వాళ్ళకి చేస్తారు దానికి. ఏకగ్రీవ తీర్మానం అంటారు. ఏకగ్రీవ తీర్మానం అనేంత మాత్రాన్ని జరిగిపోతుంది అనేది కాదు, ఇక్కడ రొటీన్గా జరుగుతుంది. ఆల్రెడీ అమరావతి రాజధాని బీజేపీ కూడా అనుకుంది, వీళ్ళు కూడా అనుకున్నారు, కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏముంది అసలు? మరో 4 రోజుల్లో ప్రకటన వచ్చేసే అవకాశాలు ఉన్నాయా సార్? అదే అంటే నేను చెప్పినట్టు నోట్ చేస్తారు అందులో 4. దానివల్ల ఇంకొక 500 కోట్లు, 5,000 కోట్లు, 7,000 కోట్లు డబ్బులు వస్తాయి. రాజధాని ప్రకటించుకున్నప్పుడు డబ్బులు 8,000 కోట్లు ఎంత ఇవ్వాలని ఉంది రూల్ అక్కడ.